పుష్ప సినిమాలో హీరో పుష్పరాజ్ ఇంటి పేరు కోసం ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్ గా తనను వెతుక్కుంటూ ఆ ఇంటి పేరు తన గుమ్మం ముందుకు వాలుతుంది. ఒక రకంగా ఎన్టీఆర్ పరిస్థితి కూడా పుష్పరాజ్ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్ ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా. తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పలు విషయాలు పంచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కూతురు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం పెట్టారో చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. దానిని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని, కారణాలైతే ఉన్నాయన్నారు. కొంచెం దూరం పెరిగింది కానీ ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నామని ఆమె చెప్పారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా పురంధరేశ్వరి మాట్లాడారు. రాజకీయాల్లోకి తారక్ రావాలనుకుంటే వస్తారన్నారు. అతనిది ఇంకా చిన్న వయసు. అలాంటప్పుడు పాలిటిక్స్ లోకి తారక్ రావాల్సిన అవసరం ఉందా అనేది మనమే ప్రశ్నించుకోవాలన్నారు. అయితే రాజకీయాల గురించి తారక్ మనసులో ఏముంది అనేది మాత్రం తనకు తెలియదని చెప్పారు. ఈ విషయం గురించి ఎప్పుడూ చర్చించలేదని అన్నారు. గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి పురంధేశ్వరి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్ తన పిల్లలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడని ఈమె చెప్పారు. తను నటించిన సినిమా విడుదలైతే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటానని కూడా చెప్పారు. తనను జూనియర్ ఎన్టీఆర్ అత్త అనే పిలుస్తారని, తనతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పలుమార్లు పంచుకున్నారు.